ఈ సభాముఖంగా అడుగుతున్నా, కనీసం 8 ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడున్న ఉరవకొండ ప్రజలందరినీ కోరుతున్నా, 1994లో ఎట్లయితే ఉరవకొండ గెలిచి రాష్ట్రంలో ప్రపంచం సృష్టించామో, 30 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్ళీ కలిసికట్టుగా తిరిగి రాద్దాం. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని కేశవన్ని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అప్పుడే ప్రతి చెరువుకి మేము నీళ్ళు అందిస్తాం. అప్పుడే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. చేనేత సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాకు తెలుసు, మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఉన్నారు. వాళ్ళు సరైన ఆదాయం రావట్లేదు. అందుకే అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక అద్భుతమైన వీవర్శాల ఏర్పాటు చేశాం. ఆ మోడల్ని ఉరవకొండ కూడా తీసుకొచ్చి చేనేత సోదరులు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కేశవన్నకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న జెండాకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం. గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకి తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరి అమ్మ. ఈరోజు ఆ బిడ్డలు ఒక డెలాయిట్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు, గడిచిన 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డలు చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని కూడా దత్తకి తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు ఉన్నాయండి. 22 కేసులు కన్నా ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? 50నా? మేము ప్రభాకరంతో పోటీ పెడుతున్నావు బా. ఎవరు 50 కేసులు? 22 కేసులు కన్నా ఎక్కువ వాళ్ళు నుంచోండి, ఒకసారి నుంచోండి, నుంచోప్పా. ఒకరేనా? అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు. ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట్లేదు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదా? పరిగెత్తాలా బా, యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆనాడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టినప్పుడు చెప్పా, సైకో జగన్, ఈ లోకేష్ తగ్గేదే లేదు. బాబు గారి పైన 53 కేసులు పెట్టినప్పుడే చెప్పా, బాములకే భయపడే కుటుంబం మాదే, నువ్వు పెట్టేది చిల్లర కేసులకి మేము భయపడతామా అని. ఈరోజు మనం చూసాం, 53 రోజులు బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందరికి ప్రోత్సహించింది పవన్ అన్న. ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని.
ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ఛాన్స్ వస్తుందని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయా? ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకారావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి, కేశవ్ అన్న బ్యాగ్ ఇస్తున్నా. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం. దీంట్లో కార్యకర్తలు జోలికి రాదబ్బా. 25 క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి మీకు పంపిస్తాం. ఇలా మీ ఇంట్లో మీ బూత్లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం. ఇది ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి. ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడిన ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. మళ్ళీ ఆ గడపతకి చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 పేరు, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, కాఫీ తాగేదానికి వెళ్ళినా, టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, పోయించడానికి వెళ్ళినా ఏకంగా ఈ ఉన్న 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను పెట్టుకుని తిరుగుతున్నా, మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇస్తాం. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కవలసిన మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. అన్నా నాకు వదిలేపది. గతంలో బాధుడు చేశాం, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. కేశవ్ అన్నట్లు నేను చూసేది ఎంత పర్సెంటేజ్ అవ్వలేదని. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు నేను కలిసా. ఎవరైతే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు బాగా పనిచేశారో వాళ్ళ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్స్ బాగా చేసి ప్రజలకి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా తీసుకెళ్లారో వాళ్ళందరినీ నేను వెనక పిలిచా. వేదిక మీద ఉన్న నాయకులు ప్రమేయం లేకుండా పిలిచి వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు ఇష్టం కూడా జరిగింది. ఎత్తి చూపించండి అబ్బా అందరికీ. చప్పట్లు కొట్టండి. కష్టపడ్డారు, శ్రమించారు. బాబు గారికి కొంచెం మోమాటం ఉంటుంది, నాకు మోమాటం లేదండి. అది కేశవ్ అన్నకు బాగా తెలుసు. నిర్మోమాటంగా మెసేజ్ పెడతా, ఫోన్ చేస్తా, ఏంటన్నా నియోజకవర్గం కదలట్లేదని అడుగుతా. క్లస్టర్ వాళ్ళు కదలకపోతే ఇంక నా నుంచి మీకు ఫోన్లు వస్తాయి. నేను నిర్మోహంగా చెప్తున్నాను, నా నుంచి ఫోన్లు వస్తాయి. ఇంకా నెక్స్ట్ వీక్ కష్టపడాలా, పోరాడాలా. రాబోయే 10 రోజులు ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం కోరుతున్నా. చూడండి, ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళకి నేను సర్టిఫికేట్లు ఇచ్చా. ఇదే విధంగా పనిచేసే వాళ్ళని ఎత్తుక్కుంటా వెళ్ళి నామినేటెడ్ పోస్టులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అందుకే టెక్నాలజీతో జోడించాం. ఇక్కడ ఉన్న కొంతమంది చాలా మంది నన్ను తిట్టుకున్నారా, లోకేష్ ఓటీపీలు అడుగుతాడు ఎందుకబ్బా ఇవన్నీ. పాదయాత్రలో చాలా మంది కార్యకర్తలు నన్ను కలిసినప్పుడు అడిగారు, పనిచేసే వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా ఉండాలి సార్, మమ్మల్ని మీరు గుర్తించాలి. అందుకే టెక్నాలజీతో జోడించాం. టెక్నాలజీ రాకపోతే కొడుకుని అడగండి, ఈజీగా నేర్పిస్తాడు. కానీ టెక్నాలజీతో పనిచేయాలి, ముందరికి వెళ్ళాలి. అప్పుడే పార్టీకి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదో తెలుస్తుంది.
పెద్దలు అన్నట్టు కేశవన్ అన్నట్టు ఈగో పక్కన పెట్టుకుందాం. మన పార్టీలో ఉన్న అతి పెద్ద జబ్బది. కాఫీ ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదు, పేపర్ ఇవ్వలేదు, ఇదే గోల అంతే. మనకి వేరే విభేదాలు ఉండవు మనకి. ఇది పక్కన పెట్టుకుందాం, పక్కన పెట్టద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం, ఎవరు పిలిపించినా వెళ్దాం. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం ఈ మీటింగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రారంభించండి. ప్రతి గడపకి ఇచ్చిన ఈ క్యాలెండర్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని పిలవండి. ఇంకో పక్కన బీజేపీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని కూడా పిలిచి కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సైన్యానికి పిలిపిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరో స్థానాల్లో నుంచోవాలి ఏంటనా? ఇప్పుడు ఎవరో స్థానాల్లో నుంచోవాలి. మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ మనతో చేపివలసిందిగా కేశవాన్ని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. మంచి స్ఫూర్తివంతమైన దిశానిర్దేశం చేసేటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ